Hello students, a very good evening to one and all. I hope you are all doing well and welcome back to Sishya class students. And మనం ప్రీవియస్గా asexual reproduction కోసం మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ కోసం నేర్చుకున్నాం రిగార్డింగ్ టు ద టాపిక్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. But in today's class we will learn few more things regarding to this topic. Okay, before starting the class, let me introduce myself students. I am Sheila Dikshit. I have done my masters from Andhra University. Okay students, ఈరోజు మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నామంటే సింప్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ ది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకే, సింప్లీ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టాపిక్. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టాపిక్ అండ్ దీని మీద కూడా మనం చిన్నప్పుడు అవ్వచ్చు, ప్రజెంట్ జనరేషన్స్ కిడ్స్ అయితే వీటి మీద అంత అవగాహన ఉంటుంది. కానీ మా రోజుల్లో అయితే మేము చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకురావడం లేదంటే స్టెమ్స్ కట్ చేయడం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. క్లాస్లో లెసన్ వింటాం, ఇంటికి వచ్చి వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా ట్రై చేసేవాళ్ళం. చాలా ఫన్నీగా హ్యాపీగా ఇలాగ రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు వీ విల్ లెర్న్ అండ్ వీ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ టు దిస్ టాపిక్. ఓకే స్టూడెంట్స్, ఎప్పుడు కూడా మనం చదువుతూ వీడియోస్ చూస్తూ వాటి ద్వారా నేర్చుకోవడం కాదు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా మన రియల్ లైఫ్కి సంబంధించినవి కాబట్టి వీ కెన్ ట్రై దెమ్ అండ్ వీ కెన్ లెర్న్ మోర్ నాలెడ్జ్ త్రూ దీస్ టాపిక్స్. ఓకే స్టూడెంట్స్, ద టాపిక్ ఈస్ ద వెజిటేటివ్ propagation. Then while coming to the vegetative propagation, అసలు vegetative propagation అంటే ఏంటి? First of all we have to know about few things or few important topics or few important lines regarding to the vegetative propagation. అసలు vegetative propagation అంటే ఏంటి? ఒక ప్లాంట్లోని వెజిటేటివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ అవ్వచ్చు, రూట్ అవ్వచ్చు, లీఫ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెజిటేటివ్ పార్ట్స్. అండ్ వైల్ కమింగ్ టు ది ఫ్లవర్ని మిస్ చేస్తాం. మరి ఈ ఫ్లవర్ ఏ పార్ట్ అని ఆలోచిస్తే ఫ్లవర్ అనేది రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. సో ఇట్ నాట్స్ కమ్ అండర్స్ ది వెజిటేటివ్ పార్ట్. అండ్ స్టెమ్, లీఫ్, రూట్, దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ vegetative parts. Let's see the vegetative propagation. This is an asexual reproduction. First of all మనం ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అన్న వేరియేషన్ కూడా తెలుసుకోవాలి. అయితే ఇది సెక్షువలా ఎసెక్షువలా అనుకుంటే ఇట్ ఈస్ అన్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే స్టూడెంట్స్, ఇట్ ఈస్ అన్ అసెక్షువల్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ప్లాంట్స్. ఓకే, ఎక్కడ జరుగుతుంది వెజిటేటివ్ ప్రాపగేషన్? హ్యూమన్స్లోని, యానిమల్స్లోని జరగలేదు, ఇప్పుడు వరకు అయితే ఎవరు ట్రై చేయలేదు. కాకపోతే ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ప్రెసెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్లాంట్స్. అండ్ ద వెజిటేటివ్ పార్ట్స్, నేమ్లీ వెజిటేటివ్ పార్ట్స్ ఏంటి? రూట్ ఈస్ అన్ ఎ వెజిటేటివ్ పార్ట్ అండ్ స్టెమ్ ఈస్ అన్ ఎ వెజిటేటివ్ పార్ట్ అండ్ లీఫ్ ఈస్ అన్ ఎ వెజిటేటివ్ పార్ట్ ఆర్ బడ్స్. These are all the vegetative parts that give rise to new plants. ఓకే, ఏంటి ఈ అన్ని వెజిటేటివ్ పార్ట్స్ అన్నమాట దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి? దే ఆర్ గివింగ్ రైస్ టు న్యూ ప్లాంట్స్. ఓకే, దే ఆర్ గివింగ్ రైస్ టు న్యూ ప్లాంట్స్. Vegetative propagation, there is a raw reproduction process happens in these vegetative organs or vegetative parts of a plant. అయితే there is a no reproductive organ that takes place in this method. అయితే vegetative propagation method లోని there will be no any reproductive organs that takes place or participates and there will be no reproduction and therefore no seeds. Reproduction process అనేది జరగకపోతే అక్కడ ఆటోమేటిక్గా సీడ్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇదే అండర్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇదే కమ్స్ అండర్ ది వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ బై రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్తో జరిగింది అనుకోండి వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో అవ్వచ్చు అండ్ ఫ్లవర్ ప్లాంట్ దాలియా అవ్వచ్చు, యాస్పరగస్, ఇవన్నీ కూడా రూట్స్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరిపించుకుంటాయి. అయితే ఎలా జరిపించుకుంటాయి అంటే న్యూ ప్లాంట్స్ అరైజ్ ఫ్రమ్ ది సాల్వెంట్ రూట్స్. న్యూ ప్లాంట్స్ అనమాట ఎక్కడి నుంచి మనకి పుడుతున్నాయి, ఎక్కడి నుంచి అరైజ్ అవుతున్నాయి అంటే from the solvent roots. Okay, from the solvent roots new plants are arising. Okay, new plants అనేవి ఆ solvent roots నుంచి వస్తే ఆ పార్ట్ని మనం ఏం చేస్తున్నాం, కట్ చేసి దాన్ని సపరేట్గా ప్లాంట్ చేయడం వల్ల అదొక ఇండివిజువల్ ప్లాంట్ కింద గ్రో అవుతుంది. ద హోల్ ప్రాసెస్ ఇస్ కమ్స్ అండర్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకే, రూట్స్లో జరిగితే వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో అనుకున్నాం, డాలియా అనుకున్నాం అండ్ యాస్పరగస్. దిస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద రూట్స్. ఓకే, వెజిటేటివ్ ప్రాపగేషన్. అండ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ బై స్టెమ్స్, అయితే వెజిటేటివ్ ప్రాపగేషన్స్ అనేది వెజిటేటివ్ పార్ట్స్లో జరుగుతుంది. రూట్స్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, వెజిటేటివ్ పార్ట్ అండ్ leaf is an example for vegetative propagation. And now coming to stem. Stem is also an example for the vegetative propagation.
అయితే a number of plants, okay, number of plants like potato, ginger, turmeric are all comes under vegetative propagation that happens by stems. Okay, ఇవన్నీ కూడా vegetative propagation process లోనే పార్టిసిపేట్ చేస్తాయి, బట్ ద న్యూ ప్లాంట్స్ ఆర్ హ్యాపెండ్ ఓన్లీ త్రూ స్టెమ్స్. ఓకే, స్టెమ్స్ ద్వారా ఏమవుతున్నాయి అంటే న్యూ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇందాక రూట్స్ ద్వారా నేర్చుకున్నాం, ఇక్కడ స్టెమ్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ జరిపిస్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? పొటాటో. మనం అనుకుంటాం పొటాటో అనేది ఒక దుంపజాతికి సంబంధించింది కదా, కాబట్టి ఈ రూట్స్ ద్వారా వచ్చేవన్నీ కూడా రూట్ ప్రాపగేషన్ అవుతుంది. కానీ పొటాటో అనేది ఎందుకు స్టెమ్ అయ్యింది అని అనుకుంటాం, కాకపోతే పొటాటో అనేది ఒక స్టెమ్ మోడిఫికేషన్ అనమాట. ఇట్స్ స్టెమ్ మోడిఫికేషన్. ఇట్ నాట్ కమ్స్ అండర్ ది రూట్స్, ఇట్ కమ్స్ అండర్ ది స్టెమ్. Okay, potato is not a root modification food, it is the stem modification food. So the vegetative propagation that happens in stems, examples, potato is an example, ginger is an example, turmeric is an example, that where the stem propagation, where the stem participates in the vegetative propagation to form a new individual plant. Now we will learn about the vegetative propagation by leaves. Leaves అనగా మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది బ్రయోఫిలం. బ్రయోఫిలం లీఫ్ ఎప్పుడైనా చూసారా? అది ఎంత బాగుంటుంది, టైనీ ప్లాంట్స్ అనేవి లీఫ్ ఎడ్జెస్లో ఉంటుంది. కావాలంటే చిన్నప్పుడు మేము ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం మీతో నేను షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడు ఏంటి, ఒక లీఫ్ బ్రయోఫిలం లీఫ్ తెచ్చుకోవటం, వాటిని మేము బుక్స్ మధ్యలో పెట్టుకొని వాటిని కొన్ని రోజులు అలాగా వాటిని పేజెస్ అవి ఓపెన్ చేయకుండా బయటికి ఎక్స్పోజర్ చేయకుండా సపరేట్ రూమ్లో పెట్టేసి కొన్ని డేస్ వరకు ఓపెన్ చేసేవాళ్ళం కాదు. ఓపెన్ చేసి చూసిన తర్వాత దాని నుంచి లీఫ్ ఎడ్జెస్ నుంచి ఏమొస్తుందంటే చిన్న వేర్స్ అనేవి, చిన్న రూట్లు అనేవి ఏమైంటే ఫామ్ అయ్యి చూసామన్నమాట. చిన్న ప్లాంట్స్, చిన్న రూట్స్ అనేవి అక్కడ ఏమయ్యి అరైజ్ అయ్యాయి అనమాట, కొత్తగా ఫామ్ అయ్యాయి. ఆ ఎడ్జెస్ని మేము ఏం చేసేవాళ్ళం అంటే వాటిని డిటాచ్ చేసి అనదర్ ప్లాంట్ కింద అవి ఫామ్ అయ్యేవి. ఇలాంటి చిన్న ఎక్స్పెరిమెంట్స్ అనేవి మాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చేవి, చాలా బాగుండేవి. బట్ నౌవేడేస్ ఎవరు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయట్లేదు. అందరూ డిజిటల్కి, ఏఐకి అందరూ ఎడిక్ట్ అయిపోయి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా వరకు నశించిపోయాయి అనమాట. ఈ రోజుల్లో ఎవరూ చేయట్లేదు. అట్లీస్ట్ ట్రై చేయండి స్టూడెంట్స్, ఐఎమ్ అడ్వైజింగ్ యువర్. ఇట్ హెల్ప్స్ యూ టు గెయిన్ మోర్ నాలెడ్జ్. అండ్ మన లైవ్లో చేసిన ఎక్స్పెరిమెంట్సే మనకి చాలా నాలెడ్జ్ని ఇస్తాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. లైవ్లోని మనం చేస్తున్నాం కాబట్టి లైవ్లో చాలా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ద వెజిటేటివ్ ప్రాపగేషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద లీవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్రయోఫిలం. ఓకే, బ్రయోఫిలం ఈస్ ద లీవ్ దట్ పార్టిసిపేట్ ఇన్ ది వెజిటేటివ్ ప్రాపగేషన్. అయితే ఆ లీవ్స్లోని ప్లాంట్లెట్స్ డెవలప్ ఫ్రమ్ ద మార్జిన్స్. అయితే ఎక్కడ ఫామ్ అవుతున్నాయంట? సి హియర్, దిస్ ఆర్ ద మార్జిన్స్. ఈ మార్జిన్స్లోనే ప్లాంట్లెట్స్, స్మాల్ ప్లాంట్లెట్స్ విల్ బి ఫార్మ్డ్ అండ్ డెవలప్డ్. హెన్స్ దిస్ బ్రయోఫిలం పార్టిసిపేట్స్ ఇన్ ది వెజిటేటివ్ ప్రాపగేషన్. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ప్లాంట్లెట్స్ అన్నమాట ఏమవుతున్నాయంట? డిటాచ్ ఫ్రమ్ ది పేరెంట్ బాడీ. ఓకే, దే డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ బాడీ అండ్ దే డెవలప్ ఇన్ టు ది ఇండిపెండెంట్ ప్లాంట్స్. అగైన్ తర్వాత ఏమవుతుంది? డెవలప్ ఇన్ టు ది ఇండిపెండెంట్ ప్లాంట్స్. వన్స్ అగైన్ నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను స్టూడెంట్స్. మీకు కూడా ఎక్కడైనా ఈ బ్రయోఫిలం లీవ్స్ కనుక దొరికినట్టయితే జస్ట్ కలెక్ట్ దెమ్. ఓకే, కలెక్ట్ చేసి ఇన్ని రోజుల కాదు, జస్ట్ 4 to 5 డేస్లో దాని రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు అనమాట. బుక్ మధ్యనో లేకపోతే సమ్ ప్లేస్లోని మీరు దాన్ని ఉంచేసి ఒక 3-4 days or 5 days తర్వాత అబ్జర్వ్ చేయండి. ష్యూర్లీ యూ విల్ అబ్జర్వ్ ది plantlets that arised and developed on the margins of the leaves. Okay, and now we will learn about the artificial methods of vegetative propagation. Some methods are related to the natural and there are artificial also. Natural అంటే ఆటోమేటిక్గా, ఆర్టిఫిషియల్ అనే రెమెడీస్ కూడా మన హ్యూమన్స్ ఏంటి కనుక్కుంటారు. కాబట్టి న్యాచురల్ ప్రాపగేషన్ అయిన తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనేది మేజర్గా ఎక్కడ క్లిక్ అయిందంటే మేజర్గా మన హ్యూమన్స్ అనేది షార్ట్ టైం పీరియడ్లోని ఎక్కువగా ప్రొడక్ట్స్ అనగా ఎక్కువగా డెవలప్మెంట్ అనగా ప్రొడ్యూస్ అవుతుందని ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఆర్టిఫిషియల్ మెథడ్ అనేది ఎలా మనకి యూజ్ అయ్యిందో చూద్దాం. హ్యూమన్స్ ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఏ విధంగా మనకి ప్రొడక్ట్స్ అనేవి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ రావటం, వీటన్నిటికీ అడ్వాంటేజెస్ అయ్యాయి. కాబట్టి నౌడేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ది artificial propagation. Let's see the artificial propagation.
బికాస్ ఆఫ్ దిస్ అడ్వాంటేజెస్, ఎస్ మేజర్గా హ్యూమన్స్ ఏమైనా చూసుకుంటాం, ఏం చూసుకుంటాం, అడ్వాంటేజెసే కదా చూసుకుంటాం. ఏదైనా దాని నుంచి మనకు బెనిఫిట్ వచ్చిందంటే పక్కగా అదే ఫాలో అయిపోతాం, ఏదైనా అడ్వాంటేజ్ వస్తుందంటే దాన్నే మనం చూస్ చేసుకుంటాం. కాబట్టి షార్ట్ టైం పీరియడ్లో ఎక్కువగా అడ్వాంటేజెస్ వస్తున్నాయి కాబట్టి నవ్వేడేస్ మేజర్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ది ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. అయితే ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనేది ఏంటంటాం, ప్రాపగేషన్ మేజర్లీ హ్యూమన్స్ హ్యావ్ యూస్డ్ దిస్ మెథడ్. ఓకే, ఎవరు యూజ్ చేస్తాము, మన హ్యూమన్స్. టెక్నాలజీ అన్నా దేని పరంగా అన్నా ఫార్వర్డ్గా ఉండేది మన హ్యూమన్ బ్రెయినే కదా. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ మెథడ్ కూడా ఎవరు యూజ్ చేస్తున్నారు, హ్యూమన్సే యూజ్ చేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ మల్టిప్లికేషన్ ఆఫ్ యూస్ఫుల్ ప్లాంట్స్, దేర్ విల్ బి అని మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్, సింగిల్ ప్లాంట్తోని ఈ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేస్తూ దే మల్టిప్లైడ్ ది మెనీ ప్లాంట్స్. అయితే సింగిల్ ప్లాంట్ని కాస్త మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్, దే బ్రాట్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ బై యూసింగ్ దీస్ artificial vegetative propagation. For this reason, such multiplication methods are called artificial methods of vegetative propagation. For example, cutting is an example for the artificial propagation. అసలు కటింగ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. It is an artificial method of vegetative propagation in which short lengths of the plant, అయితే షార్ట్ లెంత్స్ ఆఫ్ ది ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పార్ట్కున్న షార్ట్ లెంత్ పార్ట్స్ ఏమున్నాయో వాటిని కట్ చేసి, ఎగ్జాంపుల్ రూటే అవ్వచ్చు లేదంటే స్టెమ్మే అవ్వచ్చు, వీటిని కట్ చేసి ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ గ్రోయింగ్ ఇన్ టు న్యూ ప్లాంట్స్, దే ఆర్ అదర్, వాటిని కట్ చేసిన పార్ట్స్ని ఏం చేస్తున్నారంటే దే ఆర్ అగైన్ రూటెడ్, దే ఆర్ అగైన్ planted in another pot or in the soil with the hormones, okay, with the hormones that present in the plants, and they are participate in the photosynthesis, and again new form is developed individually. Cut chesina parts emoutunnayanta, they are again planted and again the new plant is formed individually. ఓకే, ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రాసెస్లోని ఆర్టిఫిషియల్ మెథడ్ అనమాట. కటింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ మెథడ్. Now stem cutting. Stem cutting is also an example. I want to share one thing. In our older days, okay, మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మా యంగర్ డేస్లోని రోజ్ ప్లాంట్ మొక్కలు అవ్వచ్చు, సమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్వి ఏం చేసేవాళ్ళమి, వాటి స్టెమ్స్ లేదా వాటి కాడల్ని కట్ చేసుకొని వచ్చి ఇంట్లో ప్లాంట్ చేసుకునేవాళ్ళమి. లేదంటే స్టెమ్ని కట్ చేసిన స్టెమ్ని ఏం చేసేవాళ్ళం అంటే వేరే ప్లాంట్కి అటాచ్ చేసి వాటిని ప్లాస్టర్తోనో దేంతోనో వాటిని మొత్తానికి రెండింటిని కలిపి వాటిని గ్రో చేసేవాళ్ళమి. మంచిగా వాటర్ స్ప్రే చేస్తూ వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ పోషణ అంతా అందిస్తూ వాటిని పెంచేవాళ్ళమి. కొన్ని డేస్ తర్వాత రిజల్ట్ మాకు ఏమొచ్చేదంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్తోనే ఒక ఫ్లవర్ అనేది వచ్చేది. లైక్ రెడ్ ఫ్లవర్ రోజ్ అవ్వచ్చు, ఆరెంజ్ కలర్ రోజ్ అవ్వచ్చు. ఈ రెండింటిని ఏం చేసేవాళ్ళమి, అటాచ్ చేసి కటింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా ఒక న్యూ ప్లాంట్, ఒక న్యూ ఫ్లవర్ అనేది మాకు రిజల్ట్ కింద వచ్చేదనమాట. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇలాగా వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్ ద్వారా మన హ్యూమన్స్ అనమాట ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్ని మేమేం చేసేవాళ్ళం అంటే ఫాలో అయిపోయి ఇంట్లోనే ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. లైవ్ ఎక్స్పెరిమెంట్స్ మాకు ఏమి ఇచ్చేయంటే చాలా నాలెడ్జ్ని అందించేవి. అయితే ఈ స్టెమ్ కటింగ్స్ అనమాట, అలాగే షార్ట్ లెన్స్ అనమాట, ఏవైతే షార్ట్ లెన్స్ ఉన్నాయో వీక్ స్టెమ్స్ అవ్వచ్చు, షార్ట్ లెన్స్ స్టెమ్స్ అవ్వచ్చు, వీటిని కట్ చేసి వెన్ రిమూవ్డ్ అండ్ ప్లేస్డ్ ఇన్ ఈ సాయిల్, కట్ చేసిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి మళ్ళీ వాటిని ఏం చేసేవాళ్ళమి, సాయిల్లో ప్లాంట్ చేసేవాళ్ళమి. చేసి విత్ సూటబుల్ కండిషన్స్, ప్లాంట్ చేసేస్తే సరిపోదు కదా, వాటికి మనం తగిన ఆహారం అందించాలి, తగిన సాయిల్ కండిషన్ అందించాలి, తగిన న్యూట్రియంట్స్, తగిన అట్మాస్ఫియర్, తగినంత వాటర్ అంతా అందిస్తేనే అది కంఫర్ట్ జోన్లో పెరిగి మనకి మంచి రిజల్ట్ అనేది ఫైనల్గా ఇస్తుంది. ప్లాంట్ చేసిన పార్ట్ కాస్త ఒక ప్లాంట్ కింద డెవలప్ అయ్యి తర్వాత రూట్స్ అండ్ లీవ్స్ గ్రో ఇంటూ ఇండిపెండెంట్ ప్లాంట్స్, తర్వాత రూట్స్ వచ్చి లీవ్స్ వచ్చి ఒక హోల్ ప్లాంట్ అనేది ఇండివిజువల్గా గ్రో అయ్యి ఫైనల్గా ఈ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ అయ్యేది. ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ రోజ్ అవ్వచ్చు, మనీ ప్లాంట్స్ అవ్వచ్చు, షుగర్ కేన్, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ దట్ కమ్స్ అండర్ ది స్టెమ్ కటింగ్. Now coming to the root cutting, okay, these are all the vegetative parts of a plant, stem, root, leaf, these are all the vegetative parts. So vegetative parts ద్వారా vegetative propagation అనేది జరుగుతుంది. Okay na students, that's we have to keep in your mind. Only with the vegetative parts of the plant there will be possible for vegetative propagation.
రూట్ కటింగ్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్ లైక్ లెమన్, ఓకే, లెమన్ అనగా టామరిన్ అనగా ఇవన్నీ కూడా దేంట్లో పార్టిసిపేట్ చేస్తే వెజిటేటివ్ ప్రాపగేషన్లోని రూట్ కటింగ్ మెథడ్లోని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ జరిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, రూట్స్ అనేవి ఏమైతే కట్ చేసామో వాటిని మళ్ళీ మనం ఏం చేయాలి, సాయిల్లో వాటిని మళ్ళీ ప్లాంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అవి మళ్ళీ కొత్త ప్లాంట్స్ కింద రైస్ అయ్యి డెవలప్ చేసుకుంటాయి. రూట్స్ని డెవలప్ చేసుకోవడం, లీవ్స్ని డెవలప్ చేసుకొని ఒక హోల్ ఇండివిజువల్ ప్లాంట్ కింద అది మళ్ళీ మనకి కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ వేర్ రూట్ కటింగ్ టేక్స్ ప్లేస్. దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ రూట్ కటింగ్ అనగా, స్టెమ్ కటింగ్ అనగా, కటింగ్ ప్రాసెస్ అనగా ఇవన్నీ కూడా vegetative propagations, but they are all not natural, they are all artificial vegetative propagations. ఓకే స్టూడెంట్స్, ఒక క్విజ్ని మనం కండక్ట్ చేసుకుందాం. ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్ మీద జస్ట్ సింపుల్ ఫ్యూ క్వశ్చన్స్ని మనం క్విజ్ చూసుకుందాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈస్ ఎ టైప్ ఆఫ్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, ఎసెక్షువలా, సెక్షువలా, లేదంటే క్రాస్ పాలినేషన్ ఆర్ ఫెర్టిలైజేషన్? ఎస్, asexual reproduction. Okay, vegetative propagation అనేది it is not an sexual reproduction, it participates in the asexual reproduction. Potato reproduces by stem tuber. Okay, which of these plants can grow from leaves? Yes, మన లీఫ్ కోసం చిన్న స్టోరీ చెప్పుకున్నాము. ఏంటి, Bryophyllum is an answer. So Bryophyllum is the correct answer where the vegetative propagation takes place. Which of the following is an artificial method of vegetative propagation? Artificial method of, I am asking about the artificial method. E runner, cutting, bulb, rhizome, ivanni kuda vegetative propagation say. But I am asking, we have discussed some differences between artificial and natural vegetative propagation. Kakapothe artificial propagation lo jarigedi enti ante cutting is an artificial propagation. Which plant is commonly grown by stem cutting? Stem cutting ద్వారా natural గా grow అయ్యే plant ఏంటండి, rose plant is an correct answer. And we came to the end of our class students. అయితే ఈ సమ్మరీ రిగార్డింగ్ ఏంటి, మనం ఇప్పటి వరకు వెజిటేటివ్ ప్రాపగేషన్లో జరిగే వెజిటేటివ్ పార్ట్స్ ఏంటో నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి, స్వీట్ పొటాటో అండ్ పొటాటో, దాలియా, ఆస్పరగస్, దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండి వెజిటేటివ్ ప్రాపగేషన్ ఎగ్జాంపుల్స్. అయితే వెజిటేటివ్ పార్ట్స్ ఏంటి, స్టెమ్, లీఫ్, root, these are all the vegetative parts of a plant where participates those which all are participates under the vegetative propagation. అయితే ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్లోనే మనకి డిఫరెన్సెస్ ఏంటి ఉన్నాయి, న్యాచురల్ ఉంది అలాగే ఆర్టిఫిషియల్ కూడా ఉందని నేర్చుకున్నాం. అయితే ఆర్టిఫిషియల్ మెథడ్ అనేది బాగా క్లిక్ అయింది. ఎందుకు బాగా క్లిక్ అయిందంటే షార్ట్ టైం పీరియడ్లోని ఎక్కువగా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. హ్యూమన్స్ ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ని యూజ్ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువగా రాబడిని పొందుతున్నారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి నౌవేడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ది ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్. అండ్ ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయ్డ్ ది క్లాసెస్ స్టూడెంట్స్. ఇంకా మరికొన్ని క్లాసెస్ ఈ టాపిక్ రిలేటెడ్గా వినాలి అని అనుకుంటే ఈ క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేసుకోండి, ప్లే స్టోర్లో యాప్ మీకు దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ లైక్ and subscribe and share to our channel students. Thank you all.